కిట్టా ఫట్టాలో ఏ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఎంత మాట్లాడుకున్నా మూవీ గురించి సరిపోదు. ఈ పాటికి అర్థమైపోయింది కదా! సరిపోదా శనివారం మూవీ గురించి ఈ రోజైతే మీకు అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంతకీ సినిమా చూడడం జరిగింది అండ్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చెప్పడానికైతే నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయినా. మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. అండ్ అందరికన్నా ముందుగా అయితే మీకు ఈ రివ్యూని మీకు చెప్పేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేశారంటే వివేక్ ఆత్రేయ గారు. ఆఫ్టర్ నాని గారితో అంతకు ముందు ఒక సినిమా చేసినప్పటికీ కూడా అది ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రానప్పటికీ కూడా మళ్ళా వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్నటువంటి సినిమాయే సరిపోదా శనివారం. మరి ఈ సినిమాని డివివి దానయ్య గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి అంత అద్భుతంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరే అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది జేక్స్ బిజాయ్. అండ్ ఈయన యాక్చువల్లీ వేరే సినిమాలకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. తెలుగులో మనకి చాలా అరుదుగా ఈయన మ్యూజిక్ వినడం జరుగుద్ది అనమాట. సో ఇప్పుడు దాకా వచ్చినటువంటి పాటలు అన్నీ కూడా ట్రెమెండరస్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పేయచ్చు. అండ్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే నాని, ప్రియాంక, మురళీ శర్మ, సాయి కుమార్ గారు, అలాగే శివాజీ రాజా గారు, ఇంకా హర్షవర్ధన్ గారు అండ్ ఎస్జే సూర్య గారు, ఇలా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే సినిమా విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మనం ప్రమోషన్స్లో అన్నిట్లోనూ చూస్తూనే ఉన్నాము. లైక్ చిన్నప్పటి నుంచి హీరోకి చాలా కోపం ఉంటుంది. వాళ్ళమ్మ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వారాన్ని చూస్ చేసుకోమంటుంది. సో అలా సండే టు లైక్ సాటర్డే వరకు అన్ని డేస్ రాసి ఆడికి ఏ రోజు కోపం వచ్చింది అన్ని టిక్ ఆఫ్ కొట్టి అలా చూస్తే సాటర్డే మిగిలిపోద్ది అనమాట. సో ఈ సాటర్డేనే ఎందుకు తీసుకున్నాడు అన్నదానికి ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంది. అదైతే నేను చెప్పి స్పాయిలర్ అయితే చెప్పదలుచుకోలేదు. అది మాత్రం మీరు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకు ఆ సాటర్డేనే తీసుకున్నాడు అన్నది మాత్రం మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ముందు నుంచి చెప్పేస్తున్నారు కదా. సో హీరో వాళ్ళ అమ్మకి చెప్తాడు, వాళ్ళ అమ్మ చెప్పుద్ది, ఒక రోజు చూస్ చేసుకుంటాడు, అలా సాటర్డేని చూస్ చేసుకుంటాడు. ఎటువంటి ఎంత కోపం వచ్చినా అన్ని రోజులు కంట్రోల్ చేసుకుని కేవలం సాటర్డే మాత్రమే ఆ కోపాన్ని చూపిస్తుంటాడు హీరో అని. ఇది అందరికీ చెప్పేసిన కథ. ఇది ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. నాని ప్రమోషన్స్ అప్పుడు కూడా అదే అంటున్నారు, మేము మొత్తం చెప్పేశాం, ఎలా తీసామన్నది మాత్రం మీరు తెర మీద చూడాలన్నారు. నిజంగా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వివేక్ గారు అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో ఎస్జే సూర్య గారి నటన అయితే అద్భుతం అండి. ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారన్నాడు. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు సుధారు. మురళీ శర్మ గారు అండ్ ఎస్జే సూర్య గారు ఇందులో అన్నదమ్ముళ్ళు. ఒక చిన్న ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఇద్దరు గొడవపడుతుంటారు. అన్న మీద రివెంజ్ తీసుకోవడం కోసం సోకులపాలెం జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాడు మన ఎస్జే సూర్య. సో ఎందుకు టార్గెట్ చేశాడు, ఎందుకు సోకులపాలెం వాళ్ళనే టార్గెట్ చేశాడు, అన్న మీద కోపం ఉంటే అన్న మీదే చూపించవచ్చు కదా, మరి ఎందుకు సోకులపాలెం ప్రజల మీదే చూపించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే భయ్యా. ఏంటమ్మా నువ్వు మొత్తం చెప్పట్లేదు అన్ని సినిమా చూడాలంటే? ఎందుకంటే సినిమా ఎలా ఉంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను చెప్తున్నాను తప్ప మెయిన్ పాయింట్స్ ఏంటి అన్నది ఇప్పుడే చెప్పేస్తే మీకు సినిమాలో కిక్ రాదు కదా. సో అది రీజన్ అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా ఇందులో మనకి సుబ్లేఖ సుధాకర్ గారు కూడా ఉన్నారండి. సో కానిస్టేబుల్ రోల్లో ప్రియాంకకి సపోర్టింగ్లో ఉన్నారు. సో ఈ కథ అంతా కూడా లైక్ మ్యాక్సిమం ఎక్కువ మనకి నాని అండ్ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అద్రిపోయిందని చెప్పొచ్చు. ఇద్దరు టగ్ ఆఫ్ వార్స్ కానీ, ఇద్దరి మధ్యన ఫైట్ కానీ అద్రిపోయినాయి అని చెప్పొచ్చు. అండ్ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాగే ఇది ఒక చిన్న స్పాయిలర్ చెప్పేస్తున్నాను. ఇందులో నాని అండ్ ప్రియాంక భావ మరదలు అనమాట. కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల విడిపోతారు. వాళ్ళిద్దరు భావ మరదలు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో అది ఏ సిచ్యువేషన్ ఎందుకు విడిపోయారు అన్నది మాత్రం తెలుసు కదా, సినిమాలో చూసి తెలుసుకోవాలి. సో మొత్తానికి అంటే వాళ్ళమ్మ లైక్ ప్రియాంకకు ఒక పాస్ట్ ఉంటుంది. వాళ్ళ అమ్మలాగా ఎవరు కాకూడదు, అలా ఎవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పి పాపం తను పోలీస్
పోలీస్ వృత్తిలోకి వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంకా దానికన్నా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకుని దాని నుంచి కాపాడాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. అయితే మనకి తెలిసిన ప్యాటర్న్ ప్రకారం సో మొత్తం లైక్ మన హీరోకి ఏంటంటే ఆల్రెడీ మనకి ట్రైలర్లో చెప్పారు కదా, చిత్రగుప్తుడు యమరాజు కలిపితే మావాడు అని చెప్పేసి డైరీలో వన్స్ పేరు రాశాడా వాళ్ళ అంతు చూడకుండా వదలడని చెప్పేసి మనకి సాయి కుమార్ గారు చాలా పవర్ఫుల్గా చెప్తున్నటువంటి డైలాగుల్లో మన నానిని చూపించడం జరుగుద్ది. ఇది నా సమస్య. సో నాని కూడా అక్కడ ట్రిక్ ప్లే చేస్తాడు, నేను కూడా బాధ్యతనే అంటూ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇందులో ఏ ఎలిమెంట్ని మాత్రం వదలలేదండి. సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సరిపోదా శనివారం కంటెంట్ అయితే నిజంగానే సరిపోదేమో అన్నట్టుగా అయితే నాని యాక్టింగ్ ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక అండ్ నాని కాంబో సీన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మొత్తానికి యాక్చువల్గా మన ఎస్జే సూర్య గారికి హింట్స్ అని ఇచ్చేదైతే మాత్రం మన ప్రియాంక ఉంటుందన్నమాట. హింట్లు ఇస్తే ఇలా జరిగింది అలా జరిగిందని. సో మొత్తానికి ఎండింగ్ వచ్చేసరికి మన ఎస్జే సూర్య గారు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేసి రంగంలోకి దిగుతారు. సో లాస్ట్ ఫైట్ అయితే నిజంగా లాస్ట్ 15 minutes అయితే అద్రిపోయిందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వాళ్ళ చూపించిన ప్రొజెక్ట్ చేసిన విధానం కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువగా ఒకటే పాట ఉంది, అది మాత్రం అద్రిపోతూ ఉంటుంది. ఆ పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫైటింగ్ జరుగుతున్నప్పుడల్లా వస్తుంది. నిజంగా జేక్స్ గారు అసలు సూపర్ అండి. సాంగ్ అయితే థియేటర్స్లో దత్తరిల్లుతుంది. అసలు పాట సౌండ్స్ వస్తుంటే మామూలుగా లేదు. సో మొత్తానికి మీరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి క్లీన్ యూ బై ఏ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఫిలిం అనమాట. ఏం ఆలోచించక్కర్లేదు, ఎటువంటి వల్గర్ సీన్స్ లేవు, వల్గారిటీ లేదు, ఏమీ లేదు. క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి సినిమా కాబట్టి మొత్తం పోతారు. మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి వెళ్ళి సరదాగా ఏ సినిమా చూడాలి అనుకుంటే కనుక సరిపోదా శనివారానికి మాత్రం వెళ్ళిపోండి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఓవర్. బాయ్.